తాజాంశాన్ని చూస్తున్నాం. కశ్మీర్ విషయంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావటం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పీఓకేపై భారత్ స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విదేశాంగ శాఖ వెల్లడించిన అంశాలేంటి? కొంత సమాచారాన్ని పంచుకుంది. గత 4 రోజుల పరిణామాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ విదేశాంగ శాఖ సమాచారంలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 7వ తేదీన జరిపినటువంటి దాడికి సంబంధించి డీజీఎంఓకు నేరుగా ఫోన్ చేసి తాము పాకిస్తాన్ లోని పుష్కర్లకు సంబంధించి ఉగ్రమూకలకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశామని, దీనిపైన సమాచారం ఇస్తున్నామని, దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ అయినా తాము సిద్ధంగా ఉన్నట్లుగా విదేశాంగ శాఖ అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చారు. అప్పుడు ఎటువంటి స్పందన పాకిస్తాన్ వైపు నుంచి తమకు రాలేదు అని చెప్పి విదేశాంగ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే అదే సందర్భంలో పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోగా తిరిగి అటువైపు నుంచి కాల్పులు ఇతరత్ర అంశాలు చోటు చేస్తున్నాయని, అదే సందర్భంలో వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్లు తమ వైపు అంటే భారతదేశం వైపు కొడితే తాము తిరిగి అటువైపు మిసైల్స్ బాంబులు వేసినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లుగా ఈ రోజు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. బహవాల్పూర్, మురుగ్గే, ముజఫరాబాద్ కేంద్రాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశామని, దాంతో పాటు బహవాల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని పూర్తి స్థాయిలో మట్టిపెట్టామని, పాకిస్తాన్ బలంగా ఉన్నటువంటి భారీగా అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే దాదాపు 100 సరిహద్దు నుంచి బహవాల్పూర్ మాత్రమే 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిగిలినవన్నీ కూడా 30-35 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 15-16 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్నటువంటి బహవాల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని, హెడ్ క్వార్టర్స్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి ధ్వంసం చేశామని చెప్పి విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే తాము తిరిగి ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి వ్యవహారం పైన తాము పూర్తి స్థాయి సమాచారాన్ని పాకిస్తాన్ తో పంచుకున్నట్లుగా, ఆ తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని, గత 4 రోజులుగా జరిగినటువంటి పరిణామాల తర్వాత తిరిగి 10వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని, అదే ప్రతిపాదనలో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారని, అందుకు భారత్ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని, ఆ భారత్ వైపు నుంచి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడంతోనే ఈ తదుపరి ప్రక్రియ ప్రారంభమైనట్లుగా విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించడం జరిగింది. మొత్తం 8 టార్గెట్లను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినట్లుగా, పూర్తి స్థాయిలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టార్గెట్లు ధ్వంసం చేసినట్లుగా విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదే నేపథ్యం మొత్తం 30 నిమిషాల పరిధిలో జరిగినటువంటి ఆపరేషన్ లో తాము హిట్ చేయాలంటే టార్గెట్ చేసినటువంటి అన్ని కేంద్రాలను, ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మట్టుబెట్టినట్లుగానే విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు అని, కొత్త తరహా ఆపరేషన్, దిస్ ఈజ్ ద న్యూ నార్మల్ అంటే ఇదో కొత్త తరహా ఆపరేషన్ లాగా, కొత్త తరహా విధానం లాగా భారతదేశ విదేశాంగ శాఖ పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా రహీం యర్ ఖాన్ రన్వే కూడా పూర్తి తాము ధ్వంసం చేసినట్లుగా స్పష్టం చేసినటువంటి భారత విదేశాంగ శాఖ ఇప్పుడు పాకిస్తాన్ తో కొత్త తరహా రిలేషన్షిప్ అంటే కొత్త తరహా బంధాన్ని నెలకొల్పుతున్నట్లుగా ఒక రకమైనటువంటి వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి, ఇకపై పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో తమ వైపు అంటే భారతదేశం వైపు దాడుల పరంగా కానీ ఉగ్రవాద పరంగా కానీ ఏ రకంగా చూసే పరిస్థితి లేకుండా తాము తీసుకొచ్చినట్లుగా విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ధన్యవాదాలు వారు.